सनतनगर के इलाके में वाक़ CIC चर्च में पास्टर विल्सन की क़यादत में नए साल का अज़ीमुश्शान जश्न मनाया गया है। इस मौके पर चर्च में पास्टर विल्सन की निगरानी में केक काटा गया और दुआया इज्तिमा का एहतमाम किया गया। आने वाले साल 2024 में अमन और भाईचारगी के लिए खुसूसी दुआ भी की गई और अवाम को नए साल की मुबारकबाद भी दी गई। इस मौके पर चर्च कमेटी के जिम्मेदारान दयाकर, राजेंद्र और पास्टर्स श्याम मुरली, किरण, कृपा आनंद के अलावा दीगर मौजूद थे। इस मौके पर पास्टर विल्सन ने मीडिया से बात करते हुए तफसीलात से वाकिफ करवाया। 2024వ సంవత్సరపు నూతన సంవత్సరపు దీవెనకరమైన శుభాకాంక్షలు అందిస్తున్నారు. 2023వ సంవత్సరంలో మనలందరినీ దేవుడు కనికరించినాడు, కాపాడినాడు. అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉండినవి. యుద్ధ వాతావరణం నెలకొలింది. మరియు చాలా కష్ట నష్టంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత ప్రపంచ ప్రజలందరికీ ఉన్నది. మన భారతదేశం అనేకమైనటువంటి మతములు, కులములు, విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నప్పటికీ మనమందరం ఒకటే భావనతో జీవిస్తూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినాం. ఈ నూతన సంవత్సరం యొక్క దీవెన ఆశీర్వాదములు ప్రజలందరికీ కలగాలని, నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా శాంతి, సమాధానంతో, సమైక్యతతో, ఏకీభావం కలిగిన వారే అన్ని విధాలుగా, అన్ని రంగములుగా పురోగాభివృద్ధిని చెందుతూ సాగిపోవాలని, కుటుంబాలన్నీ కూడా వర్ధిల్లాలని, ఎటువంటి హాని, అపాయం, ఆపదలు సంభవించకుండా దేవుడు మన దేశాన్ని సుభిక్షంగా కాపాడాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రజలందరికీ CSI సెయింట్ పాల్ సంఘం పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దేవుడు కాపాడాలని, ప్రజలందరికీ ప్రతి ఒక్క లబ్ధి పొందువారుగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఈ 2024వ సంవత్సరం సుభిక్షమైనదిగా, సంతోషదాయకమైనదిగా, ప్రజలందరూ కూడా అన్ని విషయములలో శాంతి, సమాధానం, సమైక్యత కలిగి జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. CSI సెయింట్ పాల్ సంఘంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా అనేక మంది అశేషమైనటువంటి జనం ఇక్కడికి వచ్చి ప్రభువును ప్రార్థనలు జరిపినారు. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకున్నారు. వారి బ్రతుకుల్లో నూతన ఆశ, నూతన మనస్సు, నూతన శక్తి, నూతన బలాన్ని, దైవాధీనం కలిగి వారు నూతన సంవత్సరంలో అడుగుపెట్టి నూతన సంవత్సరం కూడా వారికి దీవెనకరంగా ఉండాలని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. రెవరెండ్ అలెగ్జాండర్ జాన్, రిటైర్డ్ ప్రెసిబిటర్ సీనియర్ గురువులు మాకు వాక్య సందేశం అందించి శుభాకాంక్షలు తెలియజేసి దేవుని దీవెనలు అందించినారు. ప్రజలందరూ శాంతి సమాధానాలతో జీవించాలని, అందరూ కూడా ఏకభావం కలిగి ఉండాలని, ప్రజల్లో క్షమాపణ, ప్రేమ, దయ, జాలి కలిగి ఉండాలని వారు బోధించినారు. ఆ 10 గంటల